హర్యానా సస్పెన్స్ థ్రిల్లర్లో బీజేపీ అదరగొట్టింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ హ్యాట్రిక్ విజయానికి చేరువైంది. 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఉద్యమం, రెజ్లర్ల ఆందోళనలు అన్నింటినీ అధిగమించి గెలుపు బావుటాన్ని ఎగరవేసింది. ఎలక్షన్ కమిషన్ ప్రకారం 90 నియోజకవర్గాలు ఉన్న హర్యానాలో ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ 36, ఐఎన్ఎల్డి 1, బీఎస్పీ 1, స్వతంత్రులు 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్ పెట్టడం బీజేపీ ఫార్ములా. గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, త్రిపురలో ఇదే వ్యూహాన్ని అనుసరించింది కమల దళం. హర్యానాలోనూ ఇదే చేసింది. సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీ నేత నయాబ్ సింగ్ సైనీని సీఎంను చేసింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో 30% ఉన్న ఓబీసీ ఓట్లను ఏకీకృతం చేయాలన్న బీజేపీ వ్యూహం ఫలించినట్లుగా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 27% ఉన్న జాట్లు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ అభివృద్ధి మోదీతోనే సాధ్యం అన్నారు. ఆర్టికల్ 370పై నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. देश भर में एक माहौल है, जो वातावरण जम्मू कश्मीर में और हरियाणा में हम जीतेंगे ऐसा कांग्रेस पार्टी प्रचार किया था. जम्मू कश्मीर जनता भी कांग्रेस को नकारा है. हरियाणा का जनता तो पूरा तैयार करने के बाद भी जनता उनका जो उत्साह के ऊपर पानी फेंका है. आज देश भर में जनता बहुत भारतीय जनता पार्टी के विजय होने के कारण बहुत उत्साहित है. भारतीय जनता पार्टी कार्यकर्ता भी अलग अलग जगह एक खुशी मना रही है. नरेंद्र मोदी जी सरकार तीसरा बार सत्ता में आने के बाद जो लगातार इस 110 दिन से जो कार्यक्रम किया है उसका सफलता फिर हरियाणा में जनता भी हमारे को आशीर्वाद दिया है. मोदी जी के नेतृत्व में हम इस आने वाले दिन में और शक्ति के साथ और उत्साह के साथ और कमिटमेंट के साथ तेजी गति से देश को विकास करने में हमारा पूरा कार्यकर्ता नेतृत्व में हमारा पार्टी काम करेंगे. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. హర్యానాలో అడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చందర్ ప్రకాష్ 1426 ఓట్లతో గెలుపొందినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే ఈసీఐ మాత్రం ఇంకా సర్టిఫికెట్ అందచేయలేదని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లోనూ చివరి 3 రౌండ్ల ఫలితాలు చూపించడం లేదని, ఈ ఆలస్యం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.